టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్కు చేరింది. టైటిల్ వార్లో భారత్ న్యూజిలాండ్ ఢీకొట్టబోతున్నాయి. ఫైనల్లో ఎవరు గెలిచినా చరిత్రే. మరి భారత్ ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ను అందుకుంటుందా, లేదంటే న్యూజిలాండ్ తొలిసారి పొట్టి కప్ను పట్టేస్తుందా? అహ్మదాబాద్లో ఫైనల్ పంచ్ ఎవరిది? వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ ఫైనల్. న్యూజిలాండ్ తో భారత్ ఫైనల్ వార్. అహ్మదాబాద్ లో నువ్వా నేనా స్పిన్నర్లతోనే టీమిండియాకు సవాల్. టీ20 వరల్డ్ కప్ లో అసలైన పోరు జరగబోతోంది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. రెండు జట్లు ఊపు మీదే ఉన్నాయి. సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన జోష్లో టీమిండియా, బలమైన సౌత్ ఆఫ్రికాను ఓడించిన ఎనర్జీతో న్యూజిలాండ్ కనిపిస్తున్నాయి. వరుసగా రెండో వరల్డ్ కప్పై టీమిండియా గురిపెట్టింది. న్యూజిలాండ్ ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి వరల్డ్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకోవడంపై ఫోకస్ చేసింది. టీమిండియా మాత్రం 2007, 2024లో టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. ఇప్పుడు గెలిస్తే భారత్ ఖాతాలో మూడో టీ20 వరల్డ్ కప్ చేరుతుంది. 3 వరల్డ్ కప్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాదు, గతంలో టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన ఏ జట్టు కూడా ఛాంపియన్గా నిలవలేదు. టీ20 వరల్డ్ కప్లో ఫేస్ టు ఫేస్ తలపడిన 3 మ్యాచ్లను భారత్పై న్యూజిలాండ్దే ఆధిపత్యం. ఇప్పుడు అహ్మదాబాద్లో టీమిండియా విక్టరీ కొడితే హిస్టరీని డిఫీట్ చేయడమే కాదు, హిస్టరీని రిపీట్ చేసిన జట్టుగాను రికార్డుల్లోకి ఎక్కుతుంది. అయితే ఒత్తిడి ఎక్కువగా ఉండే ఫైనల్లో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. బ్యాటింగ్లో టీమిండియా బలంగానే ఉంది. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టెన్షన్ పెట్టిస్తోంది. టోర్నీలో ప్రత్యర్థి జట్ల వ్యూహాలకు ఈజీగా చిక్కుతున్నాడు. కీలకమైన సెమీస్లోనూ బ్యాట్ ఎత్తేశాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బలహీనతను బయటపెట్టుకున్నాడు. పవర్ ప్లేలోనే వికెట్ పారేసుకుని సహచర బ్యాటర్లపై ఒత్తిడి పెరగడానికి కారణమయ్యాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో సంజు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. ఒకవేళ అభిషేక్ను పక్కన పెట్టాలని టీం మేనేజ్మెంట్ అనుకుంటే ఇషాన్ మళ్లీ ఓపెనర్గా ప్రమోట్ అవుతాడు. అప్పుడు మిడిల్ ఆర్డర్ నుంచి వన్డౌన్లోకి తిలక్ వర్మ మారాల్సి వస్తుంది. ఫినిషర్గా రింకుకు ఛాన్స్ దొరుకుతుంది. కానీ నంబర్ 1 బ్యాటర్ అయిన అభిషేక్ను ఫైనల్లోనూ ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనదైన రోజున సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను అభిషేక్ మలుపు తిప్పుతాడనే నమ్మకంతో టీం మేనేజ్మెంట్ ఉంది. ఫైనల్లో బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేసి రిస్క్ చేయకపోవచ్చనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. సూర్య, హార్దిక్, శివన్ దుబే, తిలక్ వర్మ మాత్రం టచ్లోనే ఉన్నారు. టీం అవసరాలకు తగినట్లుగా ఆడుతున్నారు. అక్షర్ పటేల్ బ్యాట్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుపు ఇన్నింగ్స్ను కోరుకుంటోంది. బౌలింగ్లో టీమిండియా బలం బుమ్రానే. బ్యాటింగ్కు అనుకూలించిన ముంబైలోనూ సీనియర్ బౌలర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు అహ్మదాబాద్లోనూ బుమ్రాపైనే టీమిండియా బౌలింగ్ భారం ఉండబోతోంది. హర్షదీప్ సింగ్ కూడా ఇంపాక్ట్ చూపిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం టీమిండియాకు భారం అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో మాదిరిగా బంతిని తిప్పలేకపోతున్నాడు. వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్స్ అలవోకగా ఎదుర్కొంటున్నారు. గత 3 మ్యాచ్లను ఆకట్టుకుని వరుణ్ చక్రవర్తిని తప్పించడం బెటర్ అనే వాదన ఉంది. అహ్మదాబాద్లో కుల్దీప్ను ఆడించాలని చర్చ ఎక్కువగానే జరుగుతోంది. అయితే నంబర్ 1 బౌలర్ను టీం మేనేజ్మెంట్ సైడ్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సాలిడ్గా ఉంది. సూపర్ 8 దశతో పోల్చితే సెమీస్లో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. సౌత్ ఆఫ్రికాపై మెరుపు సెంచరీ చేసిన ఫిన్ అలెన్ను కట్టడి చేయడం టీమిండియాకు కీలకమే. టిమ్ సీఫర్డ్ కూడా డేంజర్ బ్యాటరే. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, మార్క్ చాప్మన్ ఇలా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. కెప్టెన్ శాంటన్, ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, నీషంతోనూ టీమిండియాకు సవాల్ తప్పదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఫైనల్కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లో టాస్ కూడా కీలక పాత్ర పోషించబోతోంది.
అహ్మదాబాద్లో ఇప్పటివరకు 13 టీ20లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 8 మ్యాచ్ల్లో గెలిచాయి. రెండో సెమీస్లో ముంబై పిచ్ స్పందించినట్టుగానే ఫైనల్ కోసం సిద్ధం చేసిన పిచ్ కూడా స్పందిస్తుందనే అంచనాలున్నాయి. 200కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్లో అహ్మదాబాద్లోనే సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్తో పాటు న్యూజిలాండ్ కూడా ఓడింది. గ్రూప్ దశలో కివీస్, సూపర్ 8 దశలో టీమిండియా చిత్తయ్యాయి. కానీ ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో ఆడిన 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 4-1తో విజయం సాధించింది. సైకలాజికల్గా ఈ సిరీస్ ఫలితం టీమిండియాకు బూస్ట్ ఇచ్చేదే. గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ న్యూజిలాండ్ పైనే భారత్ విజయం సాధించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఆధిపత్యం కొనసాగిస్తుందా, లేదంటే న్యూజిలాండ్ రివెంజ్ తీర్చుకుంటుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. మొత్తంగా సండే వార్ హీట్ పెంచుతోంది.